కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై పార్టీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారా? పార్టీకి తమకు సంబంధమే లేదన్నట్టుగా ఎంపీలు వ్యవహరిస్తున్నారా? అసలు గాంధీభవన్ మెట్లెక్కిన ఎంపీలు ఎందరూ 20 ఏళ్ల పాటు పార్టీకి ఉపయోగపడతారని అనుకుంటే వన్ టైం వండర్స్ గా ఎంపీలు మిగిలిపోతారనే టాక్ వినిపిస్తోందా? పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీకి వారికి నష్టం తప్పదనే ప్రచారం జరుగుతోందా? మరి వారిని దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు ఏం చేయబోతున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంచి అవకాశంగా ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకున్నారు. ఈ దఫా కష్టపడితే మరోసారి అధికారం ఖాయమని భావించారు. అందుకే పార్టీలో కొత్త నేతలకు ఎంపీలుగా అవకాశం ఇచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల విషయంలో చాలా కసరత్తు చేసింది. కనీసం 12 సీట్లను కైవసం చేసుకోవాలని రంగంలోకి దిగిన కాంగ్రెస్ కాస్త తడబడినప్పటికీ తాము అనుకున్న టార్గెట్ ను రీచ్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకుండా అడ్డుకుంటామని సీఎం ఎన్నికల ప్రచారంలో పదే ప్రకటించారు. చెప్పిన ప్రకారమే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాకుండా కాంగ్రెస్ అడ్డుకట్ట వేయగలిగింది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవయవ దానం చేసి బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో కూడా ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులకు డిపాజిట్లు రాకపోవడంతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని కాంగ్రెస్ విమర్శించింది. తాము అనుకున్న స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రాకపోయినా తమకి గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ స్థానాలు వచ్చాయని సంతోషపడింది. కానీ ఇప్పుడు ఎంపీల పనితీరే ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో చాలా మంది యువనేతలే. వీరు ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడతారని కాంగ్రెస్ పెద్దలు భావించారు. గెలిచిన వారిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు యువకులే కాబట్టి పార్టీలో కీలక స్థానాలు అప్పచెప్పి వారిని రాష్ట్రమంతా తిప్పాలని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్లాన్ చేశారు. ఇక్కడ ప్రతిపక్షాల విమర్శలకు ఈ యువ ఎంపీలతో సమాధానం చెప్పడం, ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై ఎంపీలతో సృజనాత్మక కార్యక్రమాలు చేయించాలని సీఎం, పీసీసీ చీఫ్ భావించారు. అటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా, మోదీ సర్కార్ తెలంగాణ పట్ల చూపించిన వివక్ష, విభజన చట్టంలోని హామీల అమలు తదితర అంశాలపై ఎంపీలు గలం విప్పడంతో పాటు రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలంగా ఉపయోగించుకోవచ్చని కాంగ్రెస్ పెద్దలు భావించారు. అయితే ఎంపీల పనితీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి మినహా మిగతా వారు పార్టీ కోసం పనిచేసిన సందర్భాలే లేవని హస్తం కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి నుంచి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపొందారు. కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి పొలిటికల్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వంశీకి సొంత పార్టీ నుంచే ఊహించని రీతిలో సవాళ్లు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కయ్యాలు కామనే అనే మాట ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో జరుగుతున్న ఘటనలు చూస్తే నిజమే అని అనిపిస్తుంది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుపొందారు. 7 ఒకరి తండ్రి వివేక్ కాగా మరొకరు పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మిగిలిన 5 ఎమ్మెల్యేలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ చాలా దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఎంపీగా తనకు ఎమ్మెల్యేలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అంటున్నారు. ఎంపీనే తమను కలుపుకొని పోవడం లేదని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మిగిలిన 5 ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో, పార్టీ కార్యక్రమాలలో వంశీకృష్ణకు ఇవ్వాల్సిన ప్రయారిటీని ఎమ్మెల్యేలు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అటు అధికారులు సైతం ఎంపీకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ను పాటించకపోవడం పలు సందర్భాల్లో బయటపడింది. అంతేకాదు, మంత్రులు నియోజకవర్గాల పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీ వంశీని ఆహ్వానించడం లేదట. కనీసం మంత్రుల పర్యటన వివరాలు కూడా చెప్పడం లేదట. ఎంపీ వంశీని ఎమ్మెల్యేలు అసలు లెక్క చేయడం లేదని పార్టీలో టాక్ వినిపిస్తుంది.
మరోవైపు ఖమ్మం ఎంపీగా రామసహాయం రఘురాంరెడ్డి గత పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సురేందర్ రెడ్డి కుమారుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడే రఘురాంరెడ్డి. తండ్రి మొదటి నుండి రాజకీయాల్లో ఉన్నా ఈయన మాత్రం పెద్దగా ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎంపీ టికెట్ కూడా తమ వర్గానికే దక్కాలనే ప్లాన్ చేసిన పొంగులేటి వ్యూహం ఫలించింది. ఆ క్రమంలో అనుకోని పరిస్థితిలో రఘురాంరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, ఎంపీగా గెలవడం చకచకా జరిగిపోయాయి. కానీ ఎన్నికల్లో గెలిచాక జిల్లాలో అడపాదడపగా మాత్రమే పార్లమెంటు పరిధిలో పర్యటిస్తున్నారని విమర్శలున్నాయి. అంతేకాదు జిల్లాకు ఎంపీ ఎప్పుడు వస్తారో అనే సమాచారం కూడా పార్టీ నాయకులకు అందడం లేదట. ఒకరిద్దరికి తప్ప మిగతా వారికి ఎంపీ రాకపోకలు అస్సలు తెలియడం లేదట. అటు జిల్లాలో ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నట్లు సమాచారం. అందుకు ఏ ఒక్కరోజు పార్లమెంటు సమావేశాలలో సమస్యలను ప్రస్తావించకపోవడమే ఉదాహరణ అని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో సైతం ఎంపీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదట. ఇక రైల్వే, ఉపాధి రంగాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో నిధులు రాలేదు. కేంద్రంపై ఒత్తిడి చేయడంలో ప్రతినిధులు, ముఖ్యంగా ఎంపీ అడుగులు వేయలేదన్న ప్రచారం ఉంది. మిగతా 4 ఎంపీలు కూడా ఈయన బాటలోనే నడుస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇక కేంద్రంలో ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను తిప్పికొట్టడంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అబద్ధమని తేల్చి చెప్పడంలో యువ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారనే టాక్ ఉంది. అసలు టీ కాంగ్రెస్ ఎంపీల తీరు తమకు పార్టీకి సంబంధమే లేనట్టు కనిపిస్తుందట. వారి పార్లమెంటు సమీక్షలు ఉంటే తప్ప గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కని ఎంపీలు సైతం ఉన్నారు. ఉత్తర తెలంగాణకి సంబంధించిన 2 ఎంపీలు, దక్షిణ తెలంగాణకు సంబంధించిన 2 ఎంపీలు తాము పార్టీ మనుషులమే కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారట. ఎంపీలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే పలువురు ఎంపీలు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో నిత్యం ఏదో ఒక పంచాయతీ పెట్టుకుని పార్టీ నిర్మాణాన్ని, కార్యక్రమాలను డిస్టర్బ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రాజకీయాలపై ఆసక్తి ఉండడంతో చదువుకున్న యువకులు ఎంపీలుగా ఉంటే రాష్ట్రానికి పనికొస్తుందని కాంగ్రెస్ భావించిందట. కానీ ఈ 6 ఎంపీలు మాత్రం తమకే సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారట. కొత్తగా గెలిచిన యువ ఎంపీలు పార్టీకి మరో 20 సంవత్సరాల పాటు ఉపయోగపడతారని పార్టీ పెద్దలు భావిస్తుండగా వాళ్ల పనితీరుతో వన్ టైం వండర్స్ గా రికార్డు నమోదు చేసుకునే అవకాశమే ఎక్కువ కనిపిస్తుందట. అయితే ఇప్పటికైనా ఎంపీలను పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే గాని వారంతా దారికి వచ్చే పరిస్థితి లేదని పార్టీలో సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారట. చూడాలి ఎంపీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందో.